మొదటగా టిగేరియా అధ్యక్షులు మాకు మద్దతు తెలిపినందుకు వారికి వారి ఎంప్లాయీస్ బృందానికి అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈనాడు గత కొద్ది రోజులకెళ్ళి చూస్తుంటే విశేష స్పందన సకల జనులందరూ ఇవాళ నాకు మద్దతిచ్చి శాసన మండలికి మీరు వెళ్ళవలసిందే, మా ఓటు తీర్పుతో మీరు గెలుస్తారని చెప్పడం చాలా సంతోషకరంగా ఉంది. ఇక్కడే కాదు, వరంగల్, ఖమ్మం, నల్గొండ ఎక్కడికి వెళ్ళినా ఉపాధ్యాయులు, అధ్యాపకులు, ఆచార్యులతో సహా ఇవాళ యావత్తు టీచింగ్ ఫెటర్నిటీ ఎడ్యుకేషన్ సిస్టమే తెలంగాణలో ఇబ్బందులలో ఉంది. వీరి పట్ల, వీరి సమస్యల పట్ల తెలుసుకొని వీరి పక్షాన పోరాడడానికి కౌన్సిల్కు 100%గా వెళుతానని తెలియజేస్తూ, ఇప్పుడు గురుకులాల సమస్యలు చూస్తుంటే ఇవాళ మన విద్యార్థులను కాబోయే భావి పౌరుల పరిస్థితిని ఎంత దారుణంగా ఉందంటే, టాయిలెట్స్ సరిగా లేవు, వాళ్ళకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేవు. ఆ స్కూళ్ళల్లో పోయి చూస్తుంటే చాలా బాధాకరంగా అనిపిస్తుంది. ఇవాళ వారి పక్షాన పోరాడడానికి నేను సిద్ధంగా ఉన్నా. ఆనాడు తెలంగాణ పక్షాన మనం పోరాడినాం. ఈరోజు అధ్యాపకుల పక్షాన, ఉపాధ్యాయుల పక్షాన, ఆచార్యుల పక్షాన పోరాడడానికి సిద్ధంగా ఉన్నాం. దానికి అన్ని వర్గాలు మద్దతు ఇస్తున్నందుకు ప్రతి ఒక్క వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, వీళ్లకు పెట్టిన డిమాండ్స్ 100% నెరవేర్చే వరకు నిద్రపోనని తెలియజేస్తూ, గురుకుల పాఠశాలలో టైం టేబుల్ మార్పు కూడా నా వంతు కృషి చేస్తానని తెలియజేస్తూ, శాలరీస్ మాత్రం నేను డిమాండ్ చేస్తా. అందరి స్టాఫ్, దేశంలో ఉన్న రాష్ట్రంలో ఎంప్లాయీస్, అందరు స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎలా అయితే ఇన్ టైమ్గా మీరు పే చేయాలనుకుంటున్నారో 010 అకౌంట్ ద్వారా, వీరి కూడా సోషల్ వెల్ఫేర్లో పనిచేసే ప్రతి ఎంప్లాయీకి 010 అకౌంట్ ద్వారానే పే చేయవలసిందిగా గవర్నమెంట్ను డిమాండ్ చేస్తానని తెలియజేస్తూ, 30 ఏళ్ళు మనకు కష్టపడి రాష్ట్రానికి, దేశానికి సర్వీస్ చేసిన వాళ్ళు రిటైర్మెంట్ అయిన తర్వాత రెస్ట్ ఆఫ్ లైఫ్ కూడా ప్రశాంతంగా జీవితం కొనసాగేటట్టు వాళ్ళకు వీలైన ఎకనామికల్ సపోర్ట్ ఇవ్వాలి. కానీ 30 ఏళ్ళు మేము వాడుకున్నాం, మీ టైం రిటైర్మెంట్ వచ్చింది, మీ గంగల పోండి అని చెప్పేసి వదిలేస్తే వాళ్ళ పరిస్థితి ఏందండి? రిటైర్మెంట్కి దగ్గరకు వస్తుంటే ఇక టెన్షన్లు మొదలవుతాయి, హార్ట్ స్ట్రోకులు మొదలవుతున్నాయి. సో నేను గెలిచాక మాత్రం 100%గా సిపిఎస్ రద్దయ్యే వరకు పోరాడతానని తెలియజేస్తూ, వారి సమస్యలకు 24/7 అవైలబుల్ ఉండి వాళ్ళ డిమాండ్లని నెరవేరే వరకు వారితో ఉంటానని తెలియజేస్తూ, ఇంకా ఎడ్యుకేషన్ సిస్టమ్ను మెరుగే విధంగా కొత్త డిమాండ్లు కూడా తీసుకొచ్చి గవర్నమెంట్ ముందట మంచిగా చూసుకుంటూ వారికి అందవలసిన అన్ని బెనిఫిట్స్ వచ్చే వరకు పోరాడతాడని తెలియజేస్తూ, జై తెలంగాణ. నా చుట్టూ విశేష స్పందన దొరుకుతుంది. ఎక్కడ పోయినా మేము మీ వాళ్ళం, ఆ రోజు మీరు సకల జనుల సమ్మె చేసిళ్ళు, తెలంగాణ గురించి పోరాడిళ్ళు, మా గురించి పోరాడినందుకు మీరు ముందుకు వచ్చినందుకు మా మద్దతు మీకు తెలియజేస్తున్నాం అంటున్నారు. చాలా సంతోషం. ఇవాళ తీర్మానం మన్నన చేయలేడని మీరు అనుకోకుండా తీర్మానం మన్నా కూడా పనిచేస్తున్నాడు. ఎక్కడో అక్కడైతే పనిచేస్తున్నాడు కదా, ముందుకు తెలియజేయనంత మాత్రాన చేయట్లేదని అనుకుంటాం. నాకు అందరి మద్దతు ఉన్నదని నేను కోరుకుంటాను, ఉన్నదని నేను ఆశిస్తున్నా, ఇస్తున్నారని నేను తలుచుతున్నా. ఇక దానికి విడదీసి వీళ్ళు ఇస్తలేరు, వాళ్ళు అరే ఇంతమంది ప్రజలు నాకు పెద్ద ఎత్తున మద్దతు ఇస్తున్నారు. నేను ఇవాళ 100% నాకు మద్దతు దొరుకుతుంది. నేను ఎలక్షన్ గెలవబోతున్నా, 100% ధీమాగా ఉన్నా.
నల్గొండ, ఖమ్మం, వరంగల్, నిన్న రాత్రి ఖమ్మంలో కూడా మీటింగ్ అయింది. జేఎల్, డిఎల్, జూనియర్ లెక్చరర్స్, డిగ్రీ లెక్చరర్స్ వాళ్ళ మాటలు విన్న తర్వాత నాకైతే దిల్ ఖుష్ అయింది. ఇవాళ నిన్ననే డిక్లేర్ అయిపోయింది అనుకున్నా. అంత మద్దతు మన జిల్లా కాదు, ఆ జిల్లాకు నేను కొత్తనైనా నా గురించి మీటింగ్ పెట్టి, అన్నా మేము మీకు వెనకాల ఉన్నాము, మీరు ముందడికి వాండి, మీరు పార్టీని వదిలేసి ముందడికి వచ్చిళ్ళు, గట్టిగా దమ్మున్న లీడర్ ఇవాళ వచ్చిండు, మేము చూసుకుంటాం వెనకాల మొత్తం ఓట్లేసే బాధ్యత మాది అంటారు. చాలు ఆ సంతోషం.